బాగా పాపులర్ అయిన టాటా నానో ఇప్పుడు మరో సరికొత్త రూపంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నానో కార్ను టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారుగా మళ్లీ తీసుకొస్తోంది. టాటా నానో ఈవీ 2024 చివరిలో ఇండియాలో లాంచ్ అవుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా మోటార్స్ మరోసారి చౌకైన మధ్యతరగతి కారును మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ కారు పెట్రోల్, డీజిల్తో కాకుండా విద్యుత్తుతో నడుస్తోంది. ఇది ఖర్చును కూడా తగ్గిస్తోంది. అదే టాటా నానో ఈవీ. రతన్ టాటా కలల కారుగా, పేదింటి కారుగా గుర్తింపు పొందిన టాటా నానో కారు మళ్లీ మార్కెట్లోకి వస్తోంది. టాటా నానో ఇప్పుడు టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారుగా మళ్లీ తీసుకొస్తోంది. ఇది టాటా నానోకు ఎలక్ట్రిక్ వర్షన్. ఇది ఇండియాలోనే చీప్ అండ్ బెస్ట్ కార్ అవుతోందని అందరూ అనుకుంటున్నారు. టాటా నానో ఈవీ డిసెంబర్లో ఇండియాలో లాంచ్ అవుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రతన్ టాటా కలల కారు ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచాన్నే మార్చేస్తోందని అందరూ అనుకుంటున్నారు. టాటా నానో ఈవీ 17 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని సమాచారం. గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లగలదు. ఇందులో 40 కిలోవాట్స్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. పలు రిపోర్టుల ప్రకారం డిజైన్ అద్భుతంగా ఉంటుంది. టాటా నానో ఈవీ ఒక కాంపాక్ట్ కారు. దీని పొడవు 3164 mm, వెడల్పు 1750 mm, వీల్ బేస్ 2230 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంటుంది. ఈ కారు 4 సీట్లను కలిగి ఉంటుంది. అంటే 4 వ్యక్తులు ఈ కారులో సులభంగా ప్రయాణించగలరు. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇది 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ, శక్తివంతమైన 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఈబీడీతో కూడిన యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లన్నీ ఉండనున్నాయి. ఇది 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకండ్లలోనే అందుకుంటుంది. ఏసీ, పవర్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ లాంటి కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. రతన్ టాటా కలల కారుగా ఇది వరకు టాటా నానోను టాటా మోటార్స్ ₹1,00,000 నుంచి మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే కొత్త ఈవీ వర్షన్ టాటా నానో ఎలక్ట్రిక్ కారు ధర 3.5 లక్షల బేస్ వేరియంట్ నుంచి 5 లక్షలకు పైగా కూడా ఉంటోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారు తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ తో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నారు.